బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కొండాపూర్ అపర్ణ హోమ్స్ లో ఉంటున్న వెంకటరెడ్డి అనే వ్యక్తి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కొండాపూర్ అపర్ణ హోమ్స్ లో ఉంటున్న వెంకటరెడ్డి అనే వ్యక్తి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, మౌనిక, కొండాపూర్లోని కానమేటు పరిధిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో యొక్క సోదాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కానమేట్లోని అపర్ణ ఆర్కిడ్స్ విల్లాస్ లో ఉంటున్న వెంకట్రావు అనేటువంటి వ్యక్తి నివాసంలో కొనసాగుతున్నటువంటి ఐటీ సోదాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఉదయం నుంచి కొన్ని గంటల పాటు యొక్క విచారణ సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. విల్లా నెంబర్ 35 లో ఉన్నటువంటి వెంకట్రావు నివాసంతో పాటు వెంకట్రావు తను కర్నూలు జిల్లా వాసిగా తెలుస్తోంది. పలు వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి పూర్తిగా అన్ని డాక్యుమెంటేషన్ మొత్తాన్ని కూడా చూపించుకుంటూ యొక్క ఐటీ సోదాలను నిర్వహించడం జరుగుతోంది. అయితే వ్యాపార లావాదేవీలకు సంబంధించి అనేక ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పరమైనటువంటి వ్యవహారాల్లో కొంత అవినీతికి పాల్పడ్డారు. చెల్లించాల్సినటువంటి చెల్లింపులు అనేవి ప్రాపర్ గా చేయకుండా ఇటు అధికారులను మోసం చేసినటువంటి అభియోగాల తర్వాత ఈ యొక్క ఐటీ సోదాలు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక మరి కొన్ని గంటల పాటు ఐటీ సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే ఈ వెంకట్రావు అనేటువంటి వ్యాపారవేత్త ఉన్నారో అతన్ని ముందు పెట్టి అతను ఇటీవల కాలంలో చేసినటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్స్, మరోవైపున అతని కుటుంబ సభ్యులతో పాటు ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి చేశారు, ఎంత పెద్ద మొత్తంలో చేశారు, ఎంత పెద్ద మొత్తంలో ఐటీకి సంబంధించినటువంటి ట్యాక్స్ లను ఎగ్గొట్టారు అనే దాని మీద ప్రస్తుతం ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.